హలో ఫ్రెండ్స్, నేను మీ చిది విలాస్ మళ్ళీ వచ్చేసా కాశ్మీర్ బ్లాగ్స్తో. ఈరోజు నేను సోమవార్లో ఉన్నాం, డే 4. ఇక్కడ మాకు చూసినట్లయితే హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ నిన్న వర్షం వల్ల కానీ లేకపోతే మంచు కరగడం వల్ల కానీ మీరు కింద చూసినట్లయితే వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది అండ్ ట్రాఫిక్లో వెహికల్స్ అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఎండ చూసినా ఇక్కడ మంచు అయితే పెరిగిపోయింది. అక్కడ స్నోలో గేమ్స్ ఆడుతున్నారు చాలామంది. చూద్దాం, ఇక్కడ మా వాళ్ళు ఫోటో తీస్తున్నారు. చెప్పులు మొత్తం ఇది అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ సోమవారం పైకి వెళ్తే ఇది చూద్దాం. దీన్ని క్రౌన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారంట, నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సోమవారం అనమాట. అక్కడ మీరు దూరంగా చూసినట్లయితే అక్కడ స్కిడ్ అవుతున్నట్టు ఉంది కదా, అక్కడే నిన్న స్లైడ్ అనేది జరిగింది 2 days బ్యాక్. కారు అవన్నీ పడిపోయినాయి. మేము ఆ రూట్లో నుంచి వెళ్తున్నాం, జాగ్రత్తగా చూడండి. బాగా స్లైడ్ అయినట్టుంది అక్కడే. హాయ్ గైస్, ఇక్కడ స్నో స్లైడ్ అయ్యింది 2 days బ్యాక్, అందుకే ఇలా కనిపిస్తుంది. మధ్యలో రోడ్ని బ్లాక్ చేసింది ఫ్రెండ్స్. అంటే మేము రాకముందు 2 days ముందు వరకు రోడ్ అయితే బ్లాక్ అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా రోడ్ పక్కన ఉన్న సైడ్ వేస్ కూడా డ్యామేజ్ అయ్యి ఉంది. 1 కార్ అయితే దాంట్లో ఇరుక్కుపోయిందంట. అండ్ పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు క్లియర్ చేశారు 2 daysలో. ఇంకా మాకు వెళ్ళేదానికి కూడా అవ్వట్ల. 100 vehicles per ట్రిప్ పంపిస్తున్నారు అప్ అండ్ డౌన్. ఇదే లడాక్ వెళ్ళే దారి, అందుకే కొంచెం కష్టమైంది. చాలాసేపు అయింది ఫ్రెండ్స్. శ్రీనగర్ నుంచి అక్కడికి వెళ్ళేసరికి 4.5 hours దాకా పట్టేసింది. వచ్చేటప్పుడు అయితే ఈజీగా వచ్చేసాం. నార్మల్గా పీక్ టైం జనవరిలో వెళ్తే చాలా రూట్ కార్ టైర్స్కి చైన్స్ వేసుకోవాలంట. అండ్ ఈ రోడ్డు మీద ఎక్కువ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి, చాలా డేంజర్ అని చెప్పారు. 2 days బ్యాక్ తీసుకువెళ్ళమన్నాం కానీ అసలు టోటల్ ట్రిప్లో ఇది చూస్తామనుకోలే సోన్మర్గ్. బట్ హోప్ఫుల్లీ ఇది అయ్యింది, ఆర్మీ వాళ్ళు క్లియర్ చేస్తారు. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయితే అయింది. ఇది మొత్తం 2 days బ్యాక్ మొత్తం కిందకి వచ్చింది. అదే అందుకే క్లియర్ చేసినట్టున్నారు. రోడ్ క్రాక్ అయింది మొత్తం. ఇక్కడ చూసినట్లయితే మనం సోమవారం పైకి వచ్చేసాం. పైకి వచ్చాము ఆల్రెడీ. అక్కడ వేరే వీడియోలో చూస్తే స్నోతో కూడా ఆడుకున్నాం. ఇక్కడ నేను ఇది చూసినట్లయితే ఇది కట్టాను ఫ్రెండ్స్. ఇది కోట, మీరు ఏమన్నా అనుకోండి. కోట అంటారు, గుడి అంటారు, ఏమన్నా అనుకోండి. ఏదో కట్టాను. వెనకాల మనం చూసినట్లయితే స్నో కొండలు అవన్నీ ఉన్నాయి. మంచిగా ఉంది అసలు. చలి అయితే ఏం చూడండి. ఇంకా మా కాలేజ్లోనే ఎక్కువ చలి వేస్తుంది, పంజాబ్లోనే ఎక్కువ చలి వేస్తుంది. కాశ్మీర్ ఇల్లు ఎండ ఒక్కపోస్తుంది. కాకపోతే చేతులే కొంచెం చల్లగా ఉన్నాయి, మంచు ముట్టుకున్నాను కాబట్టి. ఇదైతే ఏమన్నా వీటిలో మామూలు డ్రెస్లోనే ఉన్నా. ఒక షూస్ అయితే వేసుకున్నా. మేము చాలా కష్టపడి అయితే ఇక్కడ ఇచ్చాం. ఫొటోస్ అయితే అందరూ దిగుతున్నారు. మళ్ళీ బైక్ వేసుకుని అయితే వచ్చాము. ఆ బైక్ అయితే అంత ఇది లేదు ఫ్రెండ్స్. 800 తీసుకున్నారు per personకి. వేస్ట్. అక్కడి నుంచి ఇక్కడ వరకు మటుకి తీసుకొచ్చారు. చాలా స్మాల్ డిస్టెన్స్. ఫుడ్ దిగడా కూడా అవ్వాలా. మళ్ళీ దిగేదానికి కలిపి 800. అక్కడ మీరు చూసినట్లయితే ఇంకో క్యాంప్స్ వేసి ఉన్నాయి. అది ఇంకో పాయింట్. క్యాంప్స్ అవన్నీ కనిపిస్తున్నాయి, కనిపించలేదు కానీ. అక్కడ అది ఎక్కడ చూసినా మంచు పర్వతాలు. బాగా
ఇదిగా ఉంది, చాలా రిస్క్ చేస్తున్నారు. మనకు తెలిసిందే కదా బ్లాగ్స్. అరే వైట్ ఎంతసేపు వేసుకుంటా నువ్వు అట్లనే ఉండు, నెక్స్ట్ టైం వీడు హాయ్ గైస్, ఇక్కడ మాకు స్కామ్ అయితే జరిగింది స్నో బైక్స్ దగ్గర. నార్మల్గా బుకింగ్ మేము అప్ అండ్ డౌన్ 800కి మాట్లాడాం పర్ బైక్ వచ్చి. అయితే ఇక్కడ బ్రోకర్ అనే అతను వేరే అతను ఉంటారు, డ్రైవరు వేరే అతను ఉంటారు. డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం దూరం తీసుకెళ్ళి డ్రైవర్ అడుగుతారు మీరు తోలమని. మీరు తోలను కనుక అంటే కొంచెం రెచ్చగొడతా అంటారు, నీకు భయం అండ్ బైక్ అసలు ఏమి రాదు అలా రెచ్చగొడతా ఉంటారు. అలా అయితే అప్పుడేం మాట్లాడరు, కానీ లాస్ట్లో 500 ఎక్స్ట్రా సెల్ఫ్ డ్రైవింగ్కి 500 ఎక్స్ట్రా అని చెప్తూ ఉంటారు. కొంతమంది ముందే చెప్తారు, కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత డిమాండ్ చేస్తారు. అందరూ అక్కడ వాళ్ళకి సిండికేట్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు, అసలు మనం ఏం మాట్లాడలేం. అండ్ కిందకు వచ్చిన ఆ షూస్ కూడా అంతే, అందరూ సేమ్ రేట్ మీద ఉంటారు. 300 to 400, 50 డిఫరెన్స్ ఉంటుంది అంతే. మొత్తం ఒకదాని మీద నడుస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ వాల్ ఏదైతే ఉందో అది స్లైడ్స్కి ప్రొటెక్షన్గా ఇండియన్ ఆర్మీ కట్టారు. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం సోన్మర్గ్ హిల్కి దగ్గరగా వస్తుంది అనగా మనకి బోల్డ్ అన్ని హోటల్స్ ఉంటాయి. ఎంత 60K నుంచి 1 lakh ప్లస్ ఉంటాయి రిసార్ట్స్.